నంద్యాల జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ గోపాలరావుపై ఏసీబీ పంజా విసిరింది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న సమాచారంతో కర్నూలులోని ఆయన నివాసాల్లో అధికారులు సోదాలు చేపట్టారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, సీనియర్ అసిస్టెంట్ గోపాలరావు ఇంట్లో ఏసీబీ తనిఖీల వివరాలేంటి? పవన్, నంద్యాల జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న గోపాలరావు ఇల్లు, కార్యాలయాలపైన ఏకకాలంలో కర్నూలు ఏసీబీ అధికారులు దాడులు కొనసాగిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనేటువంటి ఫిర్యాదుల మేరకు కర్నూలు ఏసీబీ డీఎస్పీ సీతారామరావు ఆధ్వర్యంలోని ఏసీబీ అధికారుల బృందం ఉదయం కర్నూలు సమీపంలో ఉన్నటువంటి పెద్దపాడ వద్ద ఉన్న మైత్రి హోమ్ లో ఆయన ఇంట్లో దాడులు చేశారు. ఆయన ఇంట్లోనే ఉన్న సమయంలోనే ఒక్కసారిగా లోపలికి వెళ్ళినటువంటి ఏసీబీ అధికారుల బృందం మొత్తం కూడా సోదాలు కొనసాగించింది. ఇక్కడతో పాటు కర్నూలుతో పాటు నంద్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కూడా సోదాలు కొనసాగిస్తున్నాయి. ఇక్కడ ఈ రెండు చోట్లే కాకుండా ఆయన బంధువుల సమీపం ఇళ్లను కూడా సోదాలు కొనసాగిస్తున్నారు. ఏకకాలంలో కర్నూలు, నంద్యాల ప్రాంతంలో 6 చోట్ల ఈ సీనియర్ అసిస్టెంట్ గోపాలరావుకు సంబంధించినటువంటి ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు అందినటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం సీనియర్ అసిస్టెంట్ గోపాలరావుకు కర్నూలు ప్రాంతంలోనే 2 విలాసవంతమైనటువంటి భవంతులు, 5 చోట్ల భారీ ధర కలిగినటువంటి స్థలాలు కూడా ఉన్నట్లు గుర్తించారు. వీటి విలువే ఒక్క కర్నూలు ప్రాంతంలోనే దాదాపు 3 కోట్లకు పైగానే ఉంటుందని ఏసీబీ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. దీంతో పాటు ఈయనకు సంబంధించినటువంటి బ్యాంకు లాకర్లు, బ్యాంకు పాస్ పుస్తకాలు కూడా గుర్తించారు. వాటి లాకర్లలో కూడా బంగారం, వెండి కూడా పెద్ద మొత్తంలోనే ఉండవచ్చు అని కూడా భావిస్తున్నారు. వాటిని ఆ లాకర్లను తెరిచింగా పెద్ద మొత్తంలో కూడా డబ్బు, బంగారం కూడా బయటపడేటువంటి అవకాశం ఉంది. సాయంత్రం వరకు ఈ సోదాలు కొనసాగుతాయి. ఇంకా సోదాలో దాదాపు 10 కోట్ల రూపాయల పైగానే ఈ ఆస్తులు ఉండవచ్చని కూడా ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఒక సీనియర్ అసిస్టెంట్ గా పనిచేసేటువంటి వ్యక్తికి ఇంత పెద్ద మొత్తంలో ఆస్తులు కూడబెట్టడం వెనక పెద్ద ఎత్తున ఏసీబీ అధికారులు కూడా ఫిర్యాదులు రావడంతోనే ఈ మేరకు అధికారులు దాడులు చేసి వాటన్నిటిని కూడా సీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంట్లో లభించినటువంటి డాక్యుమెంట్లు, నగదు, ఇతర కీలకమైనటువంటి డాక్యుమెంట్లు అన్ని కూడా ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. సాయంత్రం వరకు కూడా సోదాలు కొనసాగుతాయని ఏసీబీ డీఎస్పీ సీతారామరావు తెలియజేశారు. పవన్, ధన్యవాదాలు మురళి.